లీవ్ లో ఉండి నన్ను బాగా చూసుకోవట్లేదు, డ్యూటీలో ఉండి నన్ను బాగా చూసుకోవట్లేదు, ఎందుకు నన్ను మీరు అందరూ అలా తినేస్తున్నారని చెప్పి ఒక నెల రోజులు మా ఆయనతో మాట్లాడడం మానేశాను. 1 మంత్ తర్వాత మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అని చెప్పి గుర్తొచ్చినట్టుంది, మళ్ళీ మెల్లగా మాట్లాడడం మొదలు పెట్టారనమాట. నా చుట్టూ ఉన్న పరిస్థితులు నాకు సహకరించకపోయినా నేను ఎంత పీస్ఫుల్ గా ఉండేదాన్ని అంటే బాగా తినేదాన్ని, కంటి నిండా నిద్రపోయేదాన్ని. ఆ టైంలో మంచిగా రామాయణం, మహాభారతం, భగవద్గీత లాంటి వినేదాన్ని, ఇంకా శ్రీకృష్ణుడు మ్యూజిక్ వినేదాన్ని, బాగా బైబిల్ కూడా చదివేదాన్ని, మోక్షతో కూడా మాట్లాడేదాన్ని. ఇంకా అలా వెయిట్ పెరిగిపోతున్నానని చెప్పాను కదా, అప్పుడు మా చెల్లి ఏం చేసిందంటే ఇంకా నార్మల్ డెలివరీకి కష్టమైపోద్దేమో, ఇది ఇలా లావ్ అయిపోతుంటే అని చెప్పి యోగా, ఎక్సర్సైజెస్ లాంటివి చేయించడం మొదలు పెట్టింది. రోజు మేడ మీద నుంచి కిందకి, కింద నుంచి మేడ మీదకి ఒక 3-4 సార్లు తిరిగేదాన్ని. ఒక పెద్ద బాల్ కొనింది, దాని మీద కూర్చొని కిందకి మీదకి ఊగుతూ ఎక్సర్సైజెస్ చేసేదాన్ని అనమాట. ఒక రోజు ఏమైందంటే మన సౌత్ సైడ్ సారి తెస్తారు కదా కడుపుతూ ఉన్న వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, అలాగే ఒక ఆవిడేమో 3 కేజీలు స్వీట్ తెచ్చిందనమాట, గులాబ్ జామ్స్. అందులో 2 కేజీలు స్వీట్స్ ఒక రోజు తినేసాను. అలా ఉండేవన్నమాట అప్పట్లో నా క్రేవింగ్స్. అలా రోజులు గడుస్తున్నాయి. 7th మంత్ కంప్లీట్ అయ్యి 8th మంత్ స్టార్ట్ అయిందనమాట. 8th మంత్ స్టార్టింగ్ లోనే మా ఆయన లీవ్కి వచ్చారు.